ఇళయరాజా ఈ పేరు తెలవకుండా ఇండియన్ సినీ ఇండస్ట్రీ గురించి మాట్లాడడం చాలా కష్టం. తన సంగీతంతో యావత్ ప్రపంచాన్ని మంత్రముగ్ధులను చేశారు. ఇప్పటికే 1400 వరకు పైగా సినిమాలకు సంగీతం అందించి రికార్డ్ క్రియేట్ చేశారు ఈ సంగీత జ్ఞాని. ఈ ప్రయాణంలో ఆయన సాధించిన విజయాలు, ప్రశంసలు, అవార్డులు ఎన్నెన్నో. అలాంటి మహానుభావుడు నిజ జీవితంపై సినిమా వస్తుందని చాలా రోజుల నుంచి వినిపిస్తోంది. తాజాగా మేకర్స్ ఈ సినిమాని అఫీషియల్గా అనౌన్స్ చేశారు. మార్చి 20న చెన్నైలో ఇళయరాజా, హీరో కమల్ హాసన్ సహా ధనుష్ తదితరులు సమక్షంలో ఈ సినిమా టైటిల్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో ధనుష్ ఇళయరాజా పాత్రలు నటిస్తున్నట్టు కన్ఫర్మ్ చేశారు. ది కింగ్ ఆఫ్ మ్యూజిక్ తో వస్తున్న ఈ చిత్రాన్ని దర్శకుడు అరుణ్ మతేశ్వరన్ తెరకెక్కిస్తున్నాడు. ఈయన ధనుష్ గత చిత్రం కెప్టెన్ మిల్లర్ ని డైరెక్టర్ చేశారు. ఇళయరాజా బయోపిక్ ని పీకే ప్రైమ్ ప్రొడక్షన్స్ వారు అలాగే మెర్మ్యూరీ మూవీ వారు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రామ్ గోపాల్ వర్మ ఈ పేరు వింటే కొన్నిసార్లు సంచలన డైరెక్టర్ అని, ఇంకొన్నిసార్లు వివాదాస్పద డైరెక్టర్ అని, మరికొన్నిసార్లు అయితే ది గ్రేట్ డైరెక్టర్ అని అంటుంటాం. ఎందుకంటే ఆయన అనౌన్స్ చేసే సినిమాల ప్రభావం థియేటర్లో రిలీజ్ అయిన వరకు జనాల్లో మార్మోగుతోంది. రీసెంట్గా వ్యూహం ఎంత సంచలనం క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు అది మరవక ముందే మరో కొత్త సినిమాను అనౌన్స్ చేశాడు. నా పెళ్ళాం దయ్యం అంటూ తన దైన శైలిలో టైటిల్ పోస్టర్ని రిలీజ్ చేశారు. ఈ పోస్టర్లో వంటగదిలో ఓ లేడీ కనిపిస్తుండగా పక్కన బల్లాపై తాలిబొట్టు కనిపిస్తుండటం ఇక్కడ విశేషమైంది. అదేంటంటే తాలిబొట్టు మెడలో ఉండాలి కదా వర్మ అని అడిగితే మాత్రం వంటగదిలో ఉన్నది మాత్రం భార్య కాకపోవచ్చని సమాధానం మాత్రం ఇస్తాడు. నా పెళ్ళం దయ్యం అంటున్న ఆర్జీవి ఇలా ఎలా ఆలోచిస్తారు వర్మ అంటూ ఫ్యాన్స్ ట్వీట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. త్వరలోనే ఈ ప్రాజెక్టులోకి సంబంధించిన పూర్తి వివరాలు ప్రకటించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆర్జీవి శపథం, శారీ అనే చిత్రాలు నిర్మిస్తున్నారు. విజయ్ దేవరకొండ నటించిన అర్జున్ రెడ్డి మూవీ తరహాలో మరో సినిమా రాబోతుందంటూ ముందు నుంచి టాక్ తెచ్చుకున్న మూవీ సిద్ధార్థ రాయ్. ఈ మూవీ ఫిబ్రవరి 23న థియేటర్స్లోకి వచ్చింది. హరీష్ శంకర్, వంశీ పైడిపల్లి వంటి స్టార్ డైరెక్టర్స్ దగ్గర పనిచేసిన యశస్వి ఈ సినిమా తెరకెక్కించారు. ఈ సినిమాలో మహేష్ బాబు, అతను మూవీలో కమెడియన్ బ్రహ్మానందం, పొట్టపై చిన్న పంచ్ ఇచ్చిన బుడ్డోడు హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. హీరో క్యారెక్టరైజేషన్, బాడీ లాంగ్వేజ్ యారోగెట్ గా కనిపించడంతో సిద్ధార్థ రాయ్ మూవీపై తెలుగు ప్రేక్షకులు ఆసక్తి కలిగిన సినిమా మాత్రం కమర్షియల్ సక్సెస్ గా నిలవకపోయింది. ప్రస్తుతం ఈ మూవీ ఓటీటీకి రావటానికి సిద్ధమైంది. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకున్నట్లు సమాచారం. మార్చి 29 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో సిద్ధార్థ రాయ్ స్ట్రీమింగ్ అవుతుందంటూ టాక్ వినిపిస్తోంది. ఇదే విషయంపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. సౌత్ ఇండస్ట్రీలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు. ఆయన యాక్టింగ్, డాన్స్, స్ట్రీమింగ్ అంటే చచ్చిపోతారు ఫ్యాన్స్. ఇక పుష్ప సినిమా తర్వాత ఆ క్రేజ్ నెక్స్ట్ లెవెల్ కు చేరుకుంది. ఈ సినిమాతో నార్త్ లో సైతం తన సత్తా చాటుకున్నారు బన్నీ. అసలు ఏమాత్రం అంచనాలు, ప్రమోషన్స్ లేకుండా హిందీలో విడుదలైన ఈ సినిమా అక్కడి ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంది. నిజం చెప్పాలంటే తెలుగు కన్నా హిందీ మార్కెట్లోనే ఎక్కువ క్రేజ్ సంపాదించుకుంది ఈ సినిమా. దాంతో ఆల్ ఓవర్ ఇండియా లెవెల్లో అల్లు అర్జున్ ఫాలోయింగ్ బాగా పెరిగిపోయింది. ఈ నేపథ్యంలోనే తాజాగా సంచలన రికార్డ్ క్రియేట్ చేశాడు బన్నీ. ఇన్స్టాగ్రామ్తో సౌత్ హీరోలు ఎవరికి సాధ్యం కానీ రేర్ ఫీట్ సాధించాడు ఐకాన్ స్టార్. అదేంటంటే ప్రెజెంట్ ఇన్స్టాగ్రామ్లో బన్నీను ఫాలో అవుతున్న వారి సంఖ్య 25 మిలియన్లు. ఇక అలా సౌత్లో 25 మిలియన్ల ఫాలోవర్లను కలిగి మొదటి ఏకైక యాక్టర్గా రికార్డ్ క్రియేట్ చేశాడు. ఆయన తరువాతి స్థానంలో 21.3 మిలియన్లతో విజయ్ దేవరకొండ, 20.8 మిలియన్లతో రామ్ చరణ్, 14.1 మిలియన్తో దుల్కర్ సల్మాన్, 13.5 మిలియన్తో ఎస్, 13.4 మిలియన్లతో మహేష్ బాబు, 11.7 మిలియన్లతో ప్రభాస్, 10.8 మిలియన్లతో దళపతి విజయ్ ఉన్నారు. ఇంతమంది స్టార్ హీరోలను దాటేసుకొని టాప్లో నిలిచారంటే ప్రస్తుతం అల్లు అర్జున్కి ఉన్న క్రేజ్ గురించి అర్థమవుతోంది. ప్రస్తుతం ఆయన పుష్ప 2 సీక్వెల్ షూటింగ్లో ఫుల్ బిజీగా ఉన్నారు. భారీ అంచనాల మధ్య వస్తున్న ఈ సినిమా రిలీజ్ తర్వాత ఆయన క్రేజ్ ఇంకా పెరగనుందని ట్రెండ్ వర్గాల అంచనా. కేవలం అల్లు అర్జున్ డిమాండ్ వల్లనే ఈ సినిమాకు దాదాపు 1000 కోట్ల వరకు బిజినెస్ జరుగుతోంది. కాబట్టి ఈ సినిమాతో ఆయన స్థాయి నెక్స్ట్ లెవెల్కు చేరుకోవటం ఖాయం. మరి భారీ అంచనాల మధ్య వస్తున్న ఈ సినిమా ఎలాంటి ఎఫెక్ట్ క్రియేట్ చేస్తుందో చూడాలి.
బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ ఫైటర్. దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ తెరకెక్కించిన ఈ సినిమాలో దీపికా పదుకొనే హీరోయిన్ గా నటించగా హీరోయిన్ అనిల్ కుమార్ కీ రోల్ కనిపించారు. ఎయిర్ ఫోర్స్ బ్యాక్ డ్రాప్ లో యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా జనవరి 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ట్రీజర్ ట్రైలర్ తో మంచి హైప్ క్రియేట్ చేసిన ఈ సినిమా రిలీజ్ తర్వాత మాత్రం ఆ అంచనాల్లో అందుకోలేకపోయింది. తీసుకున్న బ్యాక్ డ్రాప్ యాక్షన్ సీక్వెన్స్ బాగానే ఉన్నప్పటికీ ప్రజెంట్ చేసిన విధానం కొత్తగా లేకపోవడంతో ప్రేక్షకులు ఈ సినిమాను రిజెక్ట్ చేశారు. దీంతో హృతిక్ కెరీర్లో మరో ఫ్లాప్ మూవీగా నిలిచిపోయింది ఫైటర్. ప్రేక్షకుల నుండి నెగిటివ్ టాక్ రావడంతో కలెక్షన్స్ కూడా అదే రేంజ్లో వచ్చాయి. ఇక ఈ సినిమా విడుదలైన రెండు నెలలు గడుస్తున్న నేపథ్యంలో తాజాగా ఫైటర్ సినిమా ఓటీటీలో విడుదల చేశారు మేకర్స్. ఈ సినిమా డిజిటల్ హక్కులను సొంతం చేసుకున్న ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ మార్చి 20 నుండి ఫైటర్ సినిమాను స్ట్రీమ్ చేస్తోంది. అనుకున్న డేట్ కంటే ముందుగానే ఓటీటీ వచ్చిన ఫైటర్ చూసి హృతిక్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. మరి థియేటర్లో నెగిటివ్ తెచ్చుకున్న ఫైటర్ సినిమాను ఓటీటీలో ఎలా స్పందన వస్తుందో చూడాలి. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపు పొందారు అనుష్క. తనదైన నటనతో ఆకట్టుకునే అనుష్క ప్రస్తుతం ఫీమేల్ ఓరియంటెడ్ స్టోరీస్ ను సెలెక్ట్ చేసుకుంటూ వెళ్తోంది. రీసెంట్ గా స్వీటీ మిస్టర్ పొలిశెట్టి మూవీతో మంచి హిట్ అందుకుంది. ఇక తాజాగా అనుష్క కెరీర్ లోనే పూర్తి డిఫరెంట్ రోల్ ప్లే చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అనుష్క యూబీ క్రియేషన్స్ లో ఓ సినిమా చేస్తోంది. ఈ సినిమాను క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు ఘూతి అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఘూతి అనగా లోయ అని అర్థం. తాజాగా ఈ సినిమాను అమెజాన్ ఈవెంట్లో మేకర్స్ అధికారికంగా వెల్లడించారు. ఇందులో అనుష్క వైశ్యగా కనిపిస్తున్నట్లు సమాచారం. రిలీజ్ చేసిన పోస్టర్లో అనుష్క ముఖాన్ని చూపించలేదు, కానీ చీరను ముఖాన కప్పుకొని ఎడారిలో ఒంటరిగా నడుస్తున్నట్లు చూపించారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. గూతి కథ విషయానికి వస్తే ఉత్తరాంధ్ర నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో తనకు జరిగిన అన్యాయంపై పోరాటం చేసే ఓ సాధారణ అమ్మాయిగా అనుష్క కనిపించనుందంట. ఇక ఇంకాస్త లోతుగా చెప్పాలంటే అనుకోని పరిస్థితుల కారణంగా ఒక రొచ్చులో ఇరుక్కున్న మహిళ తన సాధికారతను చూపించుకోవటానికే ఎలా పోరాడింది, ఆ పోరాటంలో ఎలాంటి సమస్యలు ఎదుర్కొంది అనే కథతో ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు క్రిష్. హైదరాబాద్లో వేసిన ప్రత్యేకమైన సెట్లో గత కొద్ది రోజులుగా షూటింగ్ జరుగుతోంది. అనుష్కపై కీలక సన్నివేశాలు తీస్తున్నట్టు సమాచారం. వేదం సినిమాకు సంగీతం అందించిన కీరవాణి దీనికి సంగీతం అందిస్తున్నారు. అనుష్క క్రిష్ కాంబినేషన్ అంటే గుర్తొచ్చేది వేదం. ఈ సినిమాలో అనుష్క వేశ్యగా కనిపించి తెలుగు ఆడియన్స్ని కట్టిపడేసిందనే చెప్పాలి. డైలాగ్స్, లుక్స్, మెస్మరైజింగ్ యాక్టింగ్ ఇలా ప్రతి ఒక్కటి వేదంలో చక్కగా కుదరా. ఇక మరోసారి రాబోతున్న ఈ కాంబినేషన్ ఇంకో 2 దశాబ్దాలు గుర్తుండేలా ఘూతి ప్రేక్షకులకు ముందుకు తీసుకురానున్నారు. మరి ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి. త్వరలో ఈ సినిమా నుంచి మరిన్ని అప్డేట్స్ వచ్చే అవకాశం ఉంది. మరోవైపు మలయాళంలో కథానార్ అనే చిత్రంలో నటిస్తోంది అనుష్క. ఇటీవల పొలిమేర 2లో లీడ్ రోల్తో ఆకట్టుకున్న సత్యం రాజేష్ టెనెంట్ అనే మరో డిఫరెంట్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. వై యుగాంత దర్శకత్వంలో మొగుళ్ళ చంద్రశేఖర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 3వ వారంలో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. ప్రజెంట్ జనరేషన్లో మహిళలు ఎంత జాగ్రత్తగా ఉండాలో తెలియజేసే విలువైన కంటెంట్తో పాటు ఫ్యామిలీని ఎమోషనల్ థ్రిల్లర్గా ఈ చిత్రాన్ని రూపొందించామని మేకర్స్ చెప్పారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ జరుగుతోందని, సమ్మర్ స్పెషల్గా ఏప్రిల్ 3వ వారంలో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారన్నారు మేకర్స్. మేఘా చౌదరి, భరత్ కాంత్, చందన, ఎస్తేర్ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. అండ్ రవీంద్రారెడ్డి సహా నిర్మాత, సాహిత్య సాగర్ సంగీతం అందిస్తున్నారు. మంచు లక్ష్మి లీడ్ రోల్లో సంజీవ్ మేఘోటి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ఆదిపర్వం. రావుల వెంకటేశ్వరరావు సమర్పణలో అన్విక ఆర్ట్స్, ఏఐ అమెరికా ఎంటర్టైన్మెంట్ కలిసి నిర్మిస్తున్నారు. 1974-1992 మధ్య జరిగే పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ మూవీ ట్రైలర్ను సోమవారం 5 భాషల్లో విడుదల చేశారు. ఈ సందర్భంగా మంచు లక్ష్మి మాట్లాడుతూ ఈ చిత్రంలో అన్ని రకాల ఎమోషన్స్ ఉన్నాయి. పోస్టర్స్ చూస్తుంటే నేను ఇన్ని క్యారెక్టర్లు చేశానా అనిపిస్తుంది. ఖచ్చితంగా అందరికీ నచ్చేలా సినిమా ఉంటుంది అని చెప్పింది. ఈ చిత్రానికి బలగం మంచు లక్ష్మి. ఇందులో ఆమె విశ్వరూపం చూస్తారు అని దర్శక నిర్మాతలు చెప్పారు. ఇందులో ఆదిత్య ఓం, ఎస్తేర్, సుహాసిని, శ్రీజిత, ఘోష్,
శివ కంఠమనేని, ఢిల్లీ రాజేశ్వరి తదితరులు ఇతర పాత్రల్లో కనిపిస్తున్నారు.